నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. భారత నిఘా వ్యవస్థలోకి కొత్త టెక్నాలజీ డిఆర్డీఓ స్ట్రాటోస్ఫిరిక్ ఎయిర్ షిప్ పరీక్ష విజయవంతం. ప్రత్యేక హోదా ఊసెత్తని ప్రధాని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. రాష్ట్రానికి నిధులు కావాలి, అప్పు కాదు పిసిసి చీఫ్ శర్మిల. జగన్ కు రైతులపై చిత్తశుద్ధి లేదు, మంత్రి మనోహర్. లేపాక్షి భూములకు త్వరలో విముక్తి, మంత్రి టీజీ భారత్. సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తాం, పాక్ రక్షణ మంత్రి. కులగణన ఎప్పుడు పూర్తి చేస్తారు, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా. ఎస్బీఐ లాభం 18,642 కోట్లు, ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి. నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష, ఏపీలో ఎగ్జామ్ సెంటర్ల వద్ద భారీ బందోబస్తు. వల్లభనేని వంశీకి సీరియస్, జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు. పాక్ ఒక విఫల దేశం, ఎంఐఎం చీఫ్ ఓవైసీ. నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం, 26 మంది ఎంబీబీఎస్ విద్యార్థుల సస్పెన్షన్. హైదరాబాద్ను దేశ రెండో రాజధాని చేయాలి, దక్షిణాది జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. ప్రతీకార చర్య తప్పదు, అమెరికాకు స్పష్టం చేసిన భారత్. మే 9 లోపే అంతా ముగిస్తాం. 21,000 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రెండు రాష్ట్రాలకు హై అలర్ట్, 3 రోజులు భారీ వర్షాలు. భారత నౌకలపై పాకిస్తాన్ ఓడరేవుల్లో నిషేధం, 2 దేశాల నడుమ పెరుగుతున్న ఉద్రిక్తతలు. ఉగ్రవాదులను వదలం, వారిపై తిరుగులేని చర్య తప్పదు, మోదీ. మణిపూరులో జాతి హింసకు 2 ఏళ్లు, ఇంఫాల్లో బంద్. రాజీనామా చేస్తా, అఖిలప్రియ సంచలన ప్రకటన. వేమిరెడ్డి ఉసురు పోసుకోవద్దు, నెల్లూరులో మైన్ల మూసివేతపై వైసీపీ అనిల్ ఫైర్. మావోయిస్టులతో మాటలు లేవు, బండి సంజయ్. ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం, 6 మృతి.